హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాలలోగిలి. నేను మీకు వినిపించబోయే కథ ఇది ఒకందుకు మంచిదేగా. రచయిత కోయిలాడ రామ్మోహన్ రావు గారు. ఇక కథలోకి వెళ్తే, బస్సు ఆపండి, ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని ఆదుర్దాగా ఆనందం వేసిన కేకతో గాఢ నిద్రలో ఉన్నవారంతా ఉలిక్కిపడి లేచారు. డ్రైవర్ అసంకల్పితంగా బ్రేక్ నొక్కేసరికి బస్సు కీచుమని శబ్దం చేస్తూ ఆగిపోయింది. అందరూ ఆనందం చుట్టూ మూగారు. అతని పక్క సీట్లో ఉన్న మార్కండేయులు గుండెను పట్టుకొని రొప్పుతున్నాడు. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి ఉంది. ఊపిరి అందక ఆయాసపడుతుంటే చుట్టూ చేరిన వారిని పక్కకు నెట్టుతూ, పర్వాలేదు, విశాఖపట్నం దగ్గరకు వచ్చేసాం, మీకేమీ కాదు అంటూ మార్కండేయులకి ధైర్యం చెప్పాడు 2 క్షణాలాగి. డ్రైవర్ గారు, డైరెక్ట్ పోనివ్వకుండా అదిగో అక్కడ కనిపిస్తున్న బ్రహ్మం గారి తోట పక్క నుంచి బస్సును పోనివ్వండి. అలా అయితే మనకు 4 కిలోమీటర్లు కలిసి వస్తుంది. అంతేకాదు, అలా వెళ్తేనే ఆసుపత్రికి దగ్గర అవుతుంది అని బతిమాలుతూ, కానీ అంటూ నసిగాడు డ్రైవర్. మీ రూల్స్ గురించి, రోడ్డు గురించి ఆలోచించకండి, మనిషి ప్రాణం ముఖ్యం అనేసరికి అందరూ అతనికి ఒత్తాసు పలికారు. డ్రైవర్ తలూపి బస్సును పక్క రోడ్డులోకి మళ్లించాడు. ఆనందంతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు బస్సు ఆసుపత్రికి చేరింది. ఆనందంకి ఆసుపత్రి యాజమాన్యంతో బాగా పరిచయం ఉండడం వల్ల అతని పూచీకత్తుపై మార్కండేయుల్ని ఐసీయూలో చేర్చడం జరిగింది. సకాలంలో మార్కండేయుల్ని ఆసుపత్రికి చేర్చడం వల్ల గండం గట్టెక్కింది. మర్నాడు సాయంత్రంకి గాని అతనికి స్పృహ రాలేదు. కళ్ళు తెరవగానే ఆనందం చేయి పట్టుకొని కన్నీళ్లు కారుస్తూ, మిమ్మల్ని ఆ దేవుడే పంపాడండి. బస్సు ఎక్కిన దగ్గర నుంచి మీరు స్నేహపూర్వకంగా నాతో మాటలు కలుపుదామని ప్రయత్నిస్తుంటే నేనే పొగరుతో పట్టించుకోలేదు. ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తోంది. ఈ రోజుల్లో మీలాంటి వారెవరైనా ఉంటారా అన్నాడు. అయ్యో, దాందేముందండి, నా స్థానంలో మీరున్న ఆ పని చేసేవారు అన్నాడు. లేదు, మీ స్థానంలో నేనుంటే అలా పట్టించుకునేవాడిని కాదు. నాకెందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటూ సీటు మారిపోయేవాడిని. ఈ లోకంలో స్వార్థపరులే ఎక్కువ. సర్లే, అది వదిలేయండి, మీరిప్పుడు బాగున్నారు కదా, మీ వాళ్లకు ఈ విషయం తెలియజేయాలి అనగానే అతని భార్య మహాలక్ష్మి నంబర్ ఇచ్చి వాళ్ళు చార్ధామ్ యాత్రకు వెళ్లారు. అక్కడ సిగ్నల్ ఉంటుందో లేదో అన్నాడు సంశయపడుతూ. ఆ మాట వినగానే ఆనందం గుండె గుబేలుమంది. చార్ధామ్ యాత్రికులు వరద బీభత్సంలో ఇరుక్కున్నారని, చాలామంది ప్రాణాలు కోల్పోయారని టీవీలో చూశాడతను. ఈ విషయం మార్కండేయులకి చెబితే తట్టుకోలేడని దాచి, నిజమే, అక్కడ సిగ్నల్ ఉండదు, అయినా ప్రయత్నిస్తాను అన్నాడు. ఆనందం వెళ్ళిపోయాక అతని గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు మార్కండేయులు. అతనికి బస్సు ప్రయాణం గుర్తొచ్చింది. నమస్తే, నా పేరు ఆనందం, మీ పేరు అన్నాడు బస్సులో అతని పక్కన కూర్చుని పరిచయం చేసుకుంటూ. మార్కండేయులు పరధ్యానంలో ఉన్నట్టు నటించాడు. అయ్యా, నా పేరు ఆనందం అని చెప్పాను, మీ పేరు అని మరోసారి ప్రశ్నించాడు. అతని స్నేహధోరణిలో ఏ మార్పు లేదు. మార్కండేయులు సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. విషాదం అని సమాధానం ఇచ్చాడు. అందులో కాస్తంత వెటకారం తొంగి చూసింది. అదేమీ గమనించని వాడిలా, ఏమన్నారు, వినోదం అన్నారు కదూ, బాగుంది, ఆనందం, వినోదం, మన జోడీ బాగా కుదిరింది అన్నాడు నవ్వుతూ. మార్కండేయులు విసుగ్గా చూసి, ఏదో జోక్గా అన్నాను, నా పేరు మార్కండేయులు అన్నాడు. ఓ, చిరంజీవి అన్నమాట బాగుంది అన్నాడు మెచ్చుకోలుగా చూస్తూ. మార్కండేయులకి చిరాకు పుట్టింది. చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ కాదు, మార్కండేయులు అంతే అన్నాడు విసురుగా. కొత్త వాళ్లతో అలా మాట్లాడటం సంస్కారం కాదు అని అనిపించలేదు అతనికి. ఆనందంకి ఏం మాట్లాడాలో తెలియలేదు. కొద్ది క్షణాల తర్వాత నోరు విప్పాడు. మార్కండేయులు శివుని వరం వల్ల చిరంజీవి అవుతాడు అంటూ చెబుతుండగా అడ్డుకున్నాడు మార్కండేయులు. ఆ కథంతా నాకు తెలుసండి, దయచేసి మళ్ళీ నా పేరు ఎత్తకండి. ఆ పేరంటేనే నాకు చాలా చిరాకు. పాతకాలం నాటి పేరు పెట్టి నాకు అన్యాయం చేశాడు మా నాన్న అంటూ విసుక్కుంటుంటే, అయ్యో, ఎంత మాట అనేశారు, ఎంత మంచి పేరండి అది అని చెబుతుండగా మళ్ళీ అడ్డుపుల్ల వేశాడు. అబ్బబ్బా, నన్ను విసిగించకండి అనగానే చిన్నబుచ్చుకున్న ఆనందం మరో మాట మాట్లాడలేదు. ఎవరితోనూ మాట్లాడకుండా ముంగిలా కూర్చోవడం ఆనందంకి కష్టంగా ఉంది. కబుర్లు చెప్పుకుంటూ ఎంత దూర ప్రయాణమైనా అవలీలగా చేసేయడం అతనికి అలవాటు. ఎప్పుడూ అలాగే జరిగేది. ఇలాంటి ఘటం తగలడం ఇదే మొదటిసారి. అయినా అతను నిరాశపడలేదు. పోనీ వేరే ఏదైనా టాపిక్ మార్చితే ఉపయోగం ఉంటుందేమో అన్న ఆలోచన వచ్చింది. సినిమాల ప్రస్తావన ఎత్తాడు. రోడ్డు మీద కనిపిస్తున్న బ్యానర్లను చూపిస్తూ,
పెద్దగా స్పందన లేదు. తర్వాత రాజకీయాల గురించి మాట్లాడాడు. కాస్త కదలిక కనిపించింది. ఏవో 2-3 మాటలు మాట్లాడాడు. కోట అయిపోయిందన్నట్లు మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. టాపిక్ మార్చి క్రీడల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అందులోనూ అతను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇతనికి నేనెందుకో నచ్చలేదు. కారణం ఏమై ఉంటుంది అనుకుంటూ తల గోక్కున్నాడు ఆనందం. ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క, కానీ ఆ సమాధానం మార్కండేయులు దగ్గర ఉంది. బలిష్టంగా, ఆరోగ్యంగా, వయసు పైబడిన తరగని తేజంతో మెరిసిపోతున్న ఆనందం అంటే అతనికి అసూయ. అతను ఎందుకు అలా ఉంటాడు, నేనెందుకు ఇలా ఉన్నాను అనుకుంటూ గుండాపిండి అయిపోయాడు. ఇలా గతమంతా గుర్తుకు రాగానే మనసు చేదుగా అయిపోయింది అతనికి. ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. ఆయన మంచివాడు కాబట్టి ఇవేవి మనసులో పెట్టుకోకుండా నన్ను ఆదుకున్నాడు అనుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఆనందంకి అంతా అయోమయంగా ఉంది. తోటి ప్రయాణికుడు కదా అని మానవత్వంతో సాయం చేయడానికి ముందుకొచ్చాడు. కానీ తాను చిక్కుల్లో పడే అవకాశం ఉందేమోనని గాబరా మొదలైంది. పాపం అతని కుటుంబీకులు ఏమైపోయారో. కర్మకాలి సొంత మనుషులను పోగొట్టుకుంటే ఈ వయసులో అతన్ని ఎవరు చూస్తారు? ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాక అతన్ని ఎక్కడ ఉంచాలి? ఆసుపత్రి బిల్లు ఎలా కట్టాలి? ఇలాంటి ఆలోచనలతో అతని బుర్ర బద్దలైపోతోంది. ఆ రోజంతా ఫోన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏ ప్రయత్నమూ ఫలించలేదు. వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారేమోనన్న భయం అతన్ని ఆవహించసాగింది. బాగా డీలా పడిపోయాడు. కానీ సాయంత్రానికి వచ్చిన మెసేజ్ అతనిలో ధైర్యం నింపింది. సుమారు 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరు అన్నది ఆ మెసేజ్ సారాంశం. వెంటనే బదులిచ్చాడు. మార్కండేయులు గారికి గుండెపోటు వస్తే ఆసుపత్రిలో చేర్చాము. ఇప్పుడు బాగానే ఉన్నారు. నేను ఆయన తోటి ప్రయాణికుడిని. పేరు ఆనందం అని. మళ్ళీ 1.5 గంట తర్వాత కానీ మెసేజ్ రాలేదు. అదృష్టం బాగుండి అందరము ప్రమాదం నుంచి గట్టెక్కాము. కానీ ఎప్పుడు తిరిగి వస్తామో చెప్పలేము. మీరు ఆయన్ని కాస్త కనిపెట్టుకుని ఉండండి. వీలు కుదరగానే ఆసుపత్రి బిల్లు పంపించేస్తాం అని మెసేజ్ వచ్చింది. అప్పటికి కానీ అతనికి కుదుట పడలేదు. మీరు గాబరా పడతారని అసలు విషయం చెప్పకుండా దాచాను. చార్ధాంలో వరదలు ముంచెత్తాయి. అయితే మీ వాళ్ళంతా క్షేమంగా ఉన్నారని సందేశం వచ్చింది. ఫోన్ మాత్రం కలవడం లేదు. ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తున్నారు. కొన్ని రోజుల పాటు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారు. ఈ పరిస్థితిలో మీరు ప్రయాణం చేయకూడదు. మీ వాళ్ళు వచ్చేంతవరకు కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి అన్నాడు ఆనందం. తన దుస్థితిని తలుచుకొని కన్నీరు కార్చాడు మార్కండేయులు. కాదని చెప్పడానికి అతనికి మరో దారి లేదు. కన్నీరు కారుస్తూనే తలూపాడు. అతని కన్నీరు తుడుస్తూ, బాధపడకండి, కష్టాలు వస్తాయి పోతాయి, మనం ధైర్యంగా ఉండాలి అని సర్ది చెప్తున్న ఆనందానికి మనసులోనే 1000 దండాలు పెట్టాడు. ఆనందం బలవంతం మీద అతని ఇంటికి వచ్చాడే గాని అతని శ్రీమతి, పిల్లలు ఆదరిస్తారో లేక ముఖం మార్చుకుంటారో అన్న భయం అతన్ని ఆవరించింది. ఆనందం కొడుకు, కూతురు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారా అని తెలిసేసరికి కొంత భయం వీడింది. ఆనందం శ్రీమతి వాసిని ఆదరంగా ఆహ్వానించడంతో మిగిలిన ఉన్న భయం కూడా పోయింది. అతని కళ్ళు మళ్ళీ చెమర్చాయి. ఆ మర్నాడు మహాలక్ష్మి భర్తతోనూ ఆనందంతోనూ ఫోన్లో మాట్లాడగలిగింది. విశాఖపట్నం చేరుకోవడానికి మరో 1 వారం రోజులు పట్టవచ్చని చెప్పింది. మార్కండేయులు గురించి దిగులు పడవద్దని భరోసా ఇచ్చాడు ఆనందం. ఆనందం ఇంట్లో గడిపిన 1 వారం రోజుల్లో చాలా విషయాలు నేర్చుకున్నాడు మార్కండేయులు. జీవితాన్ని ఎలా గడపాలి, ముఖ్యంగా వార్ధక్యం వచ్చాక ఏ పనులు చేయాలి, 60 ఏళ్ళు దాటాక జీవితం ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ అతనికి అనుభవపూర్వకంగా తెలిసొచ్చాయి. ఇంతకాలం తానెంత అవివేకంగా బతికాడో అర్థమైంది. ఆ వాస్తవాలు గ్రహించగానే అతని కళ్ళల్లో నీళ్లు చిప్పిలిల్లాయి. ఉద్యోగంలో ఉన్నంతకాలం క్యాంపులు, ఇన్స్పెక్షన్లు అంటూ ఇంటి పట్టున ఉండేవాడు కాదు. భార్యతోనూ పిల్లలతోనూ ఆనందంగా గడపడానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. కుటుంబంతో గడపడం అనే బాధ్యతను ఎప్పుడూ విస్మరించేవాడు. ఒక నియమం లేదు, నిబద్ధత లేదు. ఎంతసేపు ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమెలా అనే ఆలోచనే. తను అనుకున్నది సాధించడానికి, ఉన్నత ఉద్యోగాలను, పెద్దవాళ్లను మచ్చిక చేసుకోవడానికి మందు పార్టీలు ఇచ్చి తాను కూడా పీకల దాకా తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. బాణపొట్టతో ఊబకాయంతో 62 ఏళ్లకే 70 ఏళ్ల వాడిలాగా కనిపిస్తున్నాడు. స్నేహాన్ని స్వార్థానికి ముడిపెట్టడం వల్ల అతను పదవీ విరమణ చేశాక స్నేహితులంటూ ఎవరూ మిగల్లేదు. అందరూ అవసరం కోసం అతను చుట్టూ చేరినవారే. ఆఖరికి భార్య పిల్లల్ని కూడా ఆత్మీయుల కోవలోకి చేరకుండా చేసుకున్నాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఎవరో అన్నమాట అతని విషయంలో నిజమైంది.
ఇన్నాళ్ళు పోషించాడు కాబట్టి అతని పట్ల భార్య పిల్లలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు కానీ దాంట్లో ప్రేమ మాత్రం కొరవడింది. ఆనందం విషయం అలా కాదు. అతనంటే ప్రాణం పెట్టే మిత్రులున్నారు. ఆనందం, వాసీల అన్యోన్య దాంపత్యము, ప్రతి వారం ఫోన్ చేస్తూ గంటల తరబడి మాట్లాడే పిల్లల ఆప్యాయత, ఏడాదికి ఒక్కసారైనా నెల రోజుల పాటు అమ్మా నాన్నలతో గడపాలన్న వాళ్ళ ఆరాటము మార్కండేయుల్ని ముగ్ధుడిని చేశాయి. జీవితాన్ని ఇలా కూడా గడపవచ్చన్నమాట అన్న విషయాన్ని ఆనందం దంపతులను చూశాకే అతనికి అర్థమైంది. తనున్న వారం రోజులు వాళ్ళనే చూస్తూ పూటకొక కొత్త విషయం తెలుసుకుంటూ వచ్చాడు. ఆనందం, వాసినిల ఆరోగ్య రహస్యం తెలిసిపోయింది అతనికి. ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటారు. అది తోట పని కావచ్చు, వంట పని కావచ్చు, ఇంటి పని కావచ్చు. ఈ పని వీళ్ళే చేయాలనే నియమమేమీ లేదు వాళ్ళిద్దరికీ. ఆనందం ఆలస్యంగా లేస్తే వాసిని బయటకు వెళ్ళి పాలు కూరగాయలు తెస్తుంది. ఆమెకు నలతగా ఉంటే ఆనందమే వంట పని చూస్తాడు. ఆవిడ ఇడ్లీ దోశల లాంటివి పలహారానికి సిద్ధం చేస్తుంటే అతను పచ్చడి లాంటివి కానీ కొబ్బరి కోరి కానీ సిద్ధం చేసే బాధ్యత. పళ్ళు చక్కగా ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, పళ్ళ రసాలు తయారు చేయడం లాంటివన్నీ తన నెత్తిన మీదే వేసుకుంటాడు. ఇద్దరు ఉద్యోగాలేవీ లేకుండా ఖాళీగానే ఉన్నారు కదా, ఎందుకింత హైరానా, తీరిగ్గా చేసుకోవచ్చు కదా అనుకునేవాడు మార్కండేయులు. దానికి సమాధానం అతనికి తర్వాత తెలిసింది. నేను మగాడిని అన్న అహమే అలంకారంగా వంట పట్టించుకున్న మార్కండేయులు ఏనాడు భార్యకు కాసింత సాయం చేయలేదు. పిల్లలకు చదువులు చెప్పగలిగే పరిజ్ఞానం ఉన్న ఈ జంజాటం నాకెందుకని వాళ్ళని ట్యూషన్కి పంపేసేవాడు. ఎంసెట్, ఐఐటి లాంటి పరీక్షలకు పిల్లలను దిగబెట్టి వాళ్ళలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపే పనులు చేసేవాడు కాదు. పదవీ విరమణ తర్వాత సోఫాకి, టీవీకి అతుక్కుపోయేవాడు. మంచినీళ్ళైనా కాఫీ టీలైనా అక్కడికే రావాలి. కొన్నిసార్లు పలహారం, భోజనం కూడాను. కానీ ఆనందం ఇంట్లో అంతా అందుకు విరుద్ధంగా ఉంది. అతనికి అయోమయంగా ఉంది. అతను వచ్చిన 2 రోజుల తర్వాత, మార్కండేయులు గారు, మరోలా భావించవద్దు. నేను వాసిని బయటకు వెళ్లాల్సి ఉంది. వంటంతా సిద్ధం చేసేశాం. మా పనిపిల్ల మాలతి వడ్డించేస్తుంది. మీకు చెప్పడం మరిచాను. నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూళ్లకు వెళ్ళి అక్కడి రైతులకు వ్యవసాయం గురించి సలహాలు ఇచ్చి ఆధునిక పద్ధతులు నేర్పిస్తూ ఉంటాను. గతంలో గడించిన అనుభవం ఇలాగైనా ఉపయోగపడితే 4 గింజలు అదనంగా పండించవచ్చు కదా. మా వాసిని అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు, లెక్కల పాఠాలు చెబుతూ ఉంటుంది. ఊరికే ఇంట్లో ఉంటే ఏమి తోస్తుంది? సాయంత్రం 4 వరకు మాకిదే కాలక్షేపం. మీకిక్కడ అలవాటు కావడానికి 2 రోజులు నాగా పెట్టాం. ఇక బాగుండదు. వాళ్ళు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరేమీ అనుకోవద్దు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని. ఉచితంగా చేసే సేవైనా నిర్లక్ష్యం ఉండకూడదు కదా. టీవీ, ఏసీ లాంటి సౌకర్యాలన్నీ వాడుకోండి. ఇది మీ ఇల్లే అనుకోండి. మమ్మల్ని మాత్రం క్షమించేయండి అంటూ చేతులు జోడిస్తున్న ఆనందం వైపే చూస్తూ ఉండిపోయాడు, మాట పలుకు లేకుండా. ఉద్యోగ విరమణ చేశాక నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు. భారీగా పెన్షన్ వస్తుంది. బోలెడంత డబ్బు గడించాను. ఇన్నాళ్ళు గాడిదలా చాకిరీ చేసి అలసిపోయాను. ఇప్పుడు చక్కగా విశ్రాంతి తీసుకుంటాను. ఇక చేయడానికి మాత్రం ఏముంది అనుకుంటూ బతికేస్తున్న మార్కండేయులు కళ్ళు తెరుచుకున్నాయి. నాది ఒక బతికేనా? ఇంతవరకు ఏదో వయసు ఉంది కాబట్టి ఎలాగో అలాగా నెట్టుకొచ్చేశాను. ఇప్పుడు వచ్చిన వార్ధక్య బాధలు అధిగమించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా చురుకుగా ఉండాలి. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. సమాజానికి కాస్తో కుస్తో సేవ చేయాలి. అప్పుడే శారీరక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏ పని పాట చేయకుండా సోమరిలా ఉండిపోతే ఒక నిరర్థకమైన వస్తువులా మిగిలిపోతాను. ఎందుకు పనికిరాని వాడినన్న ఆలోచనతో కుంగిపోతాను. నాకు ఆనందం గారికి ఉన్న తేడా ఏమిటో ఇప్పుడు తెలిసింది అనుకున్నాడు. భూమి మీద ఇంతమంది ఉండగా తనకే ఎందుకొచ్చింది గుండెపోటు అని తెగ బాధపడిపోయే మార్కండేయులకి తనకొచ్చిన గుండెపోటు ఇప్పుడొక వరంలా తోచింది. ఏ ఉద్దేశంతో అన్నారో ఆనందం గారు. మార్కండేయులు అంటే చిరంజీవి అని. ఆయన చలవ వల్లే బతికి బట్ట కట్టానేమో. ఏదైతేనేం ఆ గుండెపోటే నాలో మార్పు తెచ్చింది కదా. ఇది ఒకందుకు మంచిదేగా అనుకుంటున్న అతని పెదవులపైన దరహాసం మెరిసింది. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇక పైన తను ఎలా జీవించాలా అన్న విషయం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
See you in another video. Till then, keep smiling and be happy.